నమస్కారం రన్ టీవీ తెలుగు వార్తలకు స్వాగతం. నేనే మీ శాలిని ప్రియ. నేటి టాప్ స్టోరీస్ మీకోసం. మదనపల్లిలో గంజాయి ముఠాలకు అధికారుల షాక్, సామాన్యుడిపై పెట్రోబారం మరియు అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతున్న మరిన్ని కీలక పరిణామాలు ఈ న్యూస్లో చూద్దాం. మదనపల్లిలో గంజాయి కట్టడికి బయో కిట్లు. మదనపల్లిలో గంజాయి మహమ్మారిని అంతం చేసేందుకు ఎస్పీ ధీరజ్ ఆధ్వర్యంలో పోలీసులకు బయో చెక్ ర్యాపిడ్ కిట్లను అందజేశారు. కేవలం యూరిన్ నమూనాలతో 2 నుంచి 5 నిమిషాల్లోనే గంజాయి తాగిన వారిని ఈ కిట్ ద్వారా ఈజీగా గుర్తించవచ్చు. జిల్లా వ్యాప్తంగా నాకాబందీలు, తనిఖీల్లో వీటిని వాడనున్నారు. గంజాయి అమ్మకాలపై సమాచారం ఉంటే 100 లేదా 1972 నెంబర్లకు ఫోన్ చేయాలని పోలీసులు కోరారు. సామాన్యుడిపై పెట్రోబారం లీటరుపై ₹3 పెంపు. కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్ డీజిల్ ధరలను ₹3 చొప్పున పెంచడంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడింది. ఈ నిర్ణయంతో ఏపీలో డీజిల్ ధర ₹101 దాటగా పెట్రోల్ ధర ₹113 నుండి ₹114 వరకు చేరింది. దీనివల్ల ప్రజలపై నెలకు ఏకంగా 139 కోట్ల అదనపు భారం పడనుండడంతో పాటు సాగు మరియు రవాణా ఖర్చులు పెరుగుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. విమాన టికెట్ల ధరలపై సుప్రీంకోర్టు సీరియస్. ఒకే మార్గంలో నడిచే వేర్వేరు విమాన సంస్థలు టికెట్ ధరల్లో ₹10,000 వరకు భారీ వ్యత్యాసాలు వసూలు చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా ఈ ధరలను నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. విమాన టికెట్ల దోపిడీని అరికట్టేందుకు దేశంలో ఒక బలమైన నియంత్రణ వ్యవస్థ ఉండాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మోదీ యుఏఈ పర్యటన, భారీ ఒప్పందాలు. ప్రధాని నరేంద్ర మోదీ యుఏఈ పర్యటన దేశానికి దీర్ఘకాలిక ప్రయోజనాలను తెచ్చిపెట్టింది. యుఏఈ అధ్యక్షుడితో జరిగిన భేటీలో ఎల్పీజీ సరఫరా, చమురు నిల్వలు మరియు రక్షణ రంగాలపై కీలక ఒప్పందాలు కాగా, దీని ద్వారా భారత్లో మౌలిక సదుపాయాల రంగంలో యుఏఈ ఏకంగా $5 బిలియన్ అనగా సుమారు 40,000 కోట్లు భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి విలువ ₹96కు పతనం. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ ఎన్నడూ లేని విధంగా ₹96.14 రికార్డు కనిష్ట సంఖ్యకు పడిపోయింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతల వల్ల ముడిచమురు ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. రూపాయి పతనంతో విదేశీ విద్య, వంట నూనెలు, నిత్యావసర ధరలు పెరిగి మధ్యతరగతి కుటుంబాల కొనుగోలు శక్తి తగ్గే ప్రమాదం ఉంది. చూసారుగా నేటి విశేషాలు. లీటరుకు ₹3 పెరిగిన పెట్రోల్ ధరలపై మీ అభిప్రాయం ఏంటి? అలాగే విమాన టికెట్ల దోపిడీపై సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం సరైనదేనా? మీ సమాధానాలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా రన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనే మీ శాలిని ప్రియ. సెలవు.